బిడ్డ పుట్టిన ఆనందంలో గౌతమ్ మళ్ళీ ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. అమ్మవారి దగ్గరికి బిడ్డను తీసుకువెళ్ళి గౌతమ్ చక్కగా కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారి దగ్గర ఉన్న పువ్వును పాప మీద పెట్టి ఆ అమ్మవారి ఆశీర్వాదాన్ని పాపకు అందిస్తాడు. అయితే ఇక అప్పుడు గౌతమ్ ఏమంటాడంటే మళ్ళీ జరిగిందంతా మర్చిపో. మన బిడ్డని మనం అమ్మ, నువ్వు, నేను మనందరం కలిసి వేరే చోటుకి వెళ్ళిపోదాం. అసలు వీళ్ళెవ్వరితోనూ మనకు సంబంధం లేకుండా దూరంగా వెళ్ళిపోదాం. మన పాపని మనం బంగారంలాగా పెంచుకుందాము అని అంటే ఇక మళ్ళీ గతంలో జరిగిన మాలిని మళ్ళీ డిస్కషన్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉంటుందన్నమాట. అయితే ఇక మళ్ళీ బిడ్డను తీసుకుని ఈ బిడ్డను వదలాలని నాకు లేదు. 9 నెలలు మోసాను. జీవితాంతరం తనతోనే ఉండాలని అనుకుంటున్నాను. కానీ ఈ బిడ్డ మనతో ఉండదు అనంగానే గౌతమ్ షాక్ అయిపోతాడు. అంటుంది, ఈ బిడ్డ ఎప్పటికైనా మాలిని యొక్క బిడ్డే. నేను కేవలం నా గర్భాన్ని అద్దెకు మాత్రమే ఇచ్చాను. బిడ్డ తల్లిదండ్రులు అరవింద్ బాబు గారు, మాలిని అక్కే అనంగానే ఇక గౌతమ్‌కి పిచ్చెక్కి అంటాడు, "నీకు మెంటలెక్కింది. ఏ ఏ ఆడదైనా తల్లి కావడం కోసం మిగతా బంధాలను వదులుకుంటుంది. ఆఖరికి భర్తను గూడా వదులుకుంటుంది. నువ్వు నీ అక్క అని తొక్కలో రిలేషన్‌షిప్ కోసం బిడ్డను వదులుకుంటానంటే నేను చూస్తూ ఊరుకోను. ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని చెప్పేసి బిడ్డను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఈలోపు అక్కడికి మాలినిను, అరవింద్ వాళ్ళు గూడా వచ్చేస్తారు. కానీ వాళ్ళ నుంచి తప్పించుకొని బయటపడితే ఇక అక్కడ కాన్పు అవుతుంది కదా! కాన్పు అయిన చోటికి మాలిని వాళ్ళొస్తారు. కానీ వీడు మాత్రం బయటకొచ్చేస్తారనమాట. అయితే బిడ్డని నాకివ్వండి అంటే, నేనివ్వను. కావాలంటే నువ్వు నా బిడ్డని వదిలేసి వెళ్ళిపో. నాకవసరం లేదు. నాకు నువ్వవసరం లేదు. నీ భార్య అవసరం లేదు. నన్నొదిలేసి నువ్వు వెళ్ళిపో. నేను నా బిడ్డని హ్యాపీగా చూసుకుంటానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈలోపు కాన్పు జరిగిన చీర, దానికి సంబంధించిన గుర్తులు చూసిన మాలిని, బిడ్డని కనుంటే ఇక్కడే కనుండాలి మళ్ళీ అని చెప్పేసి అనుకుంటుంది. అరవింద్ కూడా దాన్ని వెతకడం మొదలుపెడతాడు కానీ మాలిని మళ్ళీ గౌతమ్ విషయంలో ఊహించని ట్విస్ట్ జరుగుతుంది. మళ్ళీ చచ్చిపోతుంది.